కల్వకుంట్ల కుటుంబం 1.5 కోట్ల రూపాయలతోని వెచ్చించి నిర్మించినటువంటి కాళేశ్వరం మనమంతా చూసినాం. కేవలం 3 సంవత్సరాలల్లా కుప్పగూలిపోయింది. సరే, ఈ విషయం ఎందుకు చెప్తున్నాయంటే ఈ కాళేశ్వరం పేరు మీద కేవలం కల్వకుంట్ల కుటుంబమే కాదు, ఈ కాళేశ్వరం పాపం చాలామంది దీని వెనకాల ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఒక్కొక్క ఆఫీసరు దొంగలు కలిసి గట్లు వంచుకున్నట్లు వీళ్ళ అప్ప జాగిరి వీళ్ళ తాతల జాగిరి అన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు రక్తాన్ని చిందించి చెమట చుక్కలు దారగా చేసుకొని కట్టినటువంటి ట్యాక్సుల్ని ఒక్కొక్క దొంగనా కొడుకు పప్పు పలారంలాగా వంచుకొని అవినీతి మనం చూసుకున్నట్లయితే ఈ కాళేశ్వరం ఈ ప్రాజెక్టులో ఆఫీసర్లుగా పనిచేసినటువంటి కేవలం 4 ఆఫీసర్ల దగ్గర 1000 కోట్ల అవినీతి అక్రమాస్తుల్ని ఏసీబీ గుర్తించిందా? అంటే ఒక్కొక్కడు ఏ రకంగా లూటీ చేసిండో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక ఉద్యోగులే ఈ రకంగా అవినీతి చేస్తే మరి దీని వెనకాల పెద్ద బాబులు కాలకేయులు కాలనాగులు ఏ రకంగా ఈ ప్రాజెక్టులో లూటీ చేసారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవడో చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. స్వయాన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ కల్వకుంట్ల కవితమ్మనే చెప్పింది, కాళేశ్వరం పేరు మీద గుంటనక్క హరీష్ రావు 1000 కోట్ల రూపాయలు దోసుకున్నాడు, కమిషన్లు దండుకున్నారు, అనవసరంగా మా ఏకు పెద్ద మనిషి అయిన తర్వాత ఈ కేసులన్నీ మెడకేసిండ్రు అని చెప్పింది ఆమె. చూడొచ్చు ఒక్కసారి ఎట్లున్నా చూడండి. లక్షల్లో జీతం 1000 కోట్ల అవినీతి అంట, లక్షల జీతం ఉన్నది అంట ఆఫీసర్లకు, 1000 కోట్ల అవినీతి చేసిండ్రంట. అవి చాలా అన్నట్లు దొంగనా కొడుకులు అంతా కలిసి 25 మంది ఆఫీసర్ల అక్రమార్జనే 4320 కోట్లు. కేవలం 25 మంది ఆఫీసర్ల దగ్గర ఏసీబీ రైడ్ చేస్తే ₹1 కాదు ₹2 కాదు 4320 కోట్ల ఆస్తులు దొరికినాయంటే మిత్రులారా ఒక ప్రాజెక్టుని మొత్తం దోసుకున్నారని చెప్పొచ్చు. ఇన్ని పైసలు పెడితే 4320 కోట్లు పెడితే ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలకు అందించవచ్చా? దగ్గర ఒక నెల జీతాలకు సరిపోయేటానికి పైసలు ఏందిరా బాబు? 4320 కోట్ల రూపాయల అవినీతి కేవలం 25 మంది ఆఫీసర్ల దగ్గర దొరికిందంటే ఏ లెవెల్లో లూటీ చేసిండ్రు, ఏ లెవెల్లో దొబ్బిపోయినరు? మరి వీళ్ళు ఇంత దొబ్బిపోతుంటే మరి దొరగారు ఏం చేసినట్లు? అందరు నెత్తి కింద వంచుకుండా అన్నట్లా పంచుకున్నారు. ఇది 100 కోట్ల పైన ఆస్తులు ఉన్నోళ్ళ లెక్కనంట. మొత్తం అవినీతి లెక్కిస్తే పెద్ద ఆనకొండే కనక వర్షం కురిపించిన కాళేశ్వరం సిటీ శివారు జిల్లాల్లో రెవెన్యూ ఫుల్. ఎవరు ఏసీబీకి చిక్కిన మినిమం 100 కోట్లు అంతగత సర్కారులో చక్రం తిప్పినోళ్ళేనంట. 56 మందిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులు. గత ప్రభుత్వంలో గత 9.5 సంవత్సరాలలో ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఆఫీసర్లు మొత్తం అవినీతి. తెలంగాణ ఏర్పడ్డాక సామాన్యుడు బతుకు పెద్దగా మారకపోయిన కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే గత 12 ఏళ్లలో 100 కోట్ల అక్రమాస్తులు కూడా పెట్టారు. ఇటీవల ఏసీబీకి చిక్కిన వారిలో 100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టిన వారు 25 మంది ఉన్నారంట. కాళేశ్వరం రెవెన్యూ రిజిస్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ మున్సిపల్ శాఖ చుట్టూ తిరిగిన ఈ అవినీతి చక్రంలో 4 ఇంజనీర్ల ఆస్తులే 1000 కోట్లు ఉండడం గమనార్హం. లక్షల్లో జీతాలు ఉన్న 500 మొదలు ఎంత దొరికితే అంత దోచేస్తున్నారంట. కాళేశ్వరం గొర్రెల పంపిణీ స్కామ్, భూదాన్ భూములు, అక్రమ బదలాయింపులు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ సహా పలు కీలక కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. కాళేశ్వరం కావచ్చు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, ఫార్ములా ఈ కేసు, ఇవన్నిట్లల్లా ఈ ఆఫీసర్లను అడ్డం పెట్టుకొని దోసుకున్నారు అన్నట్ల.
2014 తర్వాత అనకొండలైన ఆస్తులంట. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తులు 2014 తర్వాత భారీగా పెరిగాయి. 12 ఏళ్లలో 56 మంది అధికారులు ఆదాయానికి మించి కూడబెట్టినరంట. కేవలం 12 సంవత్సరాలల్లో ఒక్కొక్కడు వీళ్ళ తాతల జాగిర్లు వీళ్ళ ముత్తాతలు సంపాదించి పెట్టినరు అని చెప్పి ఈ రాష్ట్ర సంపదనని ఒక్కొక్క దొంగనా కొడుకు అంతా కలిసి లూటీ చేసినరు. పేదోని బతుకులు పేదోని కిందనే మారినాయి. ప్రతి దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా, ప్రతి పేదోనికి డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని దగులుబాజీ బట్టెబాజీలు మాటలు మాట్లాడి వీళ్ళు మాత్రం వేల కోట్ల విలువ చేసేటటువంటి ఫామ్ హౌజులు ప్రజాభవన్లు నిర్మించుకున్నారు. కానీ పేదోడు మాత్రం పేదోని కిందనే మిగిలిపోయినా ఈ రోజుకు. చూడండి ఒక్కసారి అవినీతి అక్రమాస్తుల ఆఫీసర్ల అవినీతి చిట్టా ఉన్నది ఇక్కడ. మొత్తం ఈ శాఖలన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబం దగ్గర ఉన్నటువంటి శాఖలే. మున్సిపల్ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళ దగ్గరనే అవినీతి జరిగింది. ఒక్కసారి మనం 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టిన ఆఫీసర్లు వీళ్ళేనంట. ఎవడెవడా అంటే ఒకసారి చూడొచ్చు. హరిరామ్ హోదా వచ్చేసి ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీగా పనిచేసినటువంటి హరిరామ్ దగ్గర అఫీషియల్గా 200 కోట్ల అవినీతి అక్రమాస్తులు దొరికినాయంట. అంటే అది మార్కెట్ వాల్యూ ఇంకెక్కువ ఉంటుంది. ఎంత తక్కేసుకున్న 500-600 కోట్ల అక్రమాస్తుల్ని ఈ దొంగ కూడబెట్టిండు. అదేవిధంగా నూనె శ్రీధర్ ఈఈ కాళేశ్వరం 150 కోట్లు, మురళీధర్ రావు మాజీ ఈఎన్సీ కాళేశ్వరం 100 కోట్లు, ముత్యం వెంకటరమణ డిఈ రెడ్కో 400 కోట్లు, రవీందర్ చీఫ్ ఇంజనీర్ 90 కోట్లు, సుంకిరెడ్డి భీమరెడ్డి డిఎస్పి 300 కోట్లు, సుంకరి నరహరిరావు ల్యాండ్ సర్వే డీడీ 150 కోట్లు, మోహన్ నాయక్ ఈఎన్సీ R&B 200 కోట్లు, ఆనంద్ కుమార్ ఈఎన్సీ కాళేశ్వరం పవర్ 320 కోట్లంట. వీడు చూడండి ఎంత పెద్ద అవినీతి అనకొండ, 320 కోట్లంట. సుధాకర్ రెడ్డి సిఈ ఇరిగేషన్ 270 కోట్లు, వెంకటేశ్వర్లు ఎస్ఈ ఇరిగేషన్ 230 కోట్లు, శ్రీనివాసరావు ఈఈ ఇరిగేషన్ 180 కోట్లు, అనంత లక్ష్మీ కుమార్ జిఎం వాటర్ బోర్డ్ 100 కోట్లు, మూడ్ కిషన్ డిటిసి రవాణా 100 కోట్లు, బాలకృష్ణ ఎస్ మాజీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ అంట 250 కోట్లు, ఆకుల జగదీశ్వర్ రెడ్డి సిఈ ట్రైబల్ వెల్ఫేర్ 120 కోట్లు, జ్యోతి కమిషనర్ బండ్లగూడ 100 కోట్లు, కనకరాజు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 130 కోట్లు, రమేష్ కుమార్ జేడి వాణిజ్య పన్నులు 150 కోట్లు, హరిభూషణ్ ఈఈ R&B 100 కోట్లు, డి సత్యనారాయణ రావు ఆర్డీఓ ఖమ్మం వరంగల్ 105 కోట్లు, వి దేవేందర్ రెడ్డి సిపిఓ మేడ్చల్ 115 కోట్లు, పి రాధాకృష్ణ సబ్ రిజిస్ట్రార్ మేడ్చల్ 160 కోట్లు, బి విఠల్ ఎస్ఈ 140 కోట్లు, లక్ష్మీనారాయణ అడిషనల్ కలెక్టర్ 150 కోట్లు. ఇట్లా మొత్తం కేవలం ఒక 10-15 మంది ఆఫీసర్ల అవినీతి చిట్టనే ఏకంగా 4320 కోట్లు. ఇది అఫీషియల్గా. ఈ మార్కెట్లో అన్అఫీషియల్గా దీని వాల్యూ ఇంకెక్కువ ఉంటుంది. అంటే యవన సొత్తు ఎట్లా దోసుకున్నారు మరి. వీళ్ళు ఇంత దోసుకుంటే దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద దొంగలకి ఎంత ముట్ట చెప్పింటారు. పొద్దుగాల లేస్తే పొద్దు మిక్తే కడుపు కట్టుకొని ఓ పూట తిండి తినకుండా 80,000 పుస్తకాలు చదివి నా రక్తాన్ని చెమటని మొత్తం దారగా చేసి కడుపు కాల్చుకొని కడుపు కట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించినని చెప్పినటువంటి పెద్ద మనిషి నీ దగ్గర పనిచేసినటువంటి దొంగలు గిన్ని 100 కోట్ల ఆస్తులతో 1000 కోట్ల అవినీతి అక్రమాస్తులు కూడా పెట్టుకుంటే మీరేం గుడ్డి గుర్రం పనులు తోమినరా? అందులో మీ వాటా ఎంత, మీకెంత ఇచ్చిండ్రు? ఇది అంతా చూసుకుంటే మెజార్టీ కోట మొత్తం కాళేశ్వరం అంటే ఒకసారి చూడొచ్చు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అధికారులు కాసుల వర్షం కురిపించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్ల సంపదనే పరిస్థితికి అడ్డం పడుతోంది. నాటి ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్లతో కలిపి అక్రమాస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులు ఇంజనీర్ చీఫ్
ఈఎన్సీలను అరెస్టు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రిటైర్డ్ ఇంజనీర్ చీఫ్ ఈఎన్సీ మురళీధర్ రావు, మరో ఈఎన్సీ బుక్య హరిరామ్, చొప్పదండి ఎస్ఆర్ఎస్పి డివిజన్ ఈఈ నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. టెండర్లు సహా ప్రతి పనిలో కాంట్రాక్టర్ల వద్ద పర్సెంటేజ్ ఇతర రూపాల్లో అందిన కాడికి వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ఈఎన్సీగా చక్రం తిప్పిన మురళీధరరావు ఆయన కుమారుడు అభిషేక్ రావు కంపెనీల ద్వారా భారీ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ నూనె శ్రీధర్ తన కుమారుడి వివాహ వేడుకలు థాయిలాండ్లో వైభవంగా నిర్వహించిండంట. వీని అబ్బా సొత్తా అని చెప్పి ఈడ సంపాదించుకున్నటువంటి అవినీతి అక్రమాస్తులు తీసుకొని పోయి బ్యాంకాక్కు ప్రత్యేకంగా ఫ్లైట్లు బుక్ చేసుకొని పోయి ఇక్కడ నుంచి మొత్తం పెళ్లికి పెద్దల్ని తీసుకపోనిక ప్రత్యేకంగా ఫ్లైట్లు పెట్టినంట. చూడొచ్చు, ఈ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం ప్రత్యేక విమానంలో టికెట్లు బుక్ చేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ ఎండిగా విధులు నిర్వహించిన ఈఎన్సీ బుక్య హరిరామ్ వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. సోదాల్లో అత్యంత ఖరీదైన విల్లాలు, ప్లాట్లు, అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు సహా విలువైన ఆభరణాలు ఇలా ఒక్కొక్క ఇంజనీర్ వద్ద 200 కోట్లకు తగ్గకుండా అక్రమాస్తులు బయటపడ్డాయంట. ఇట్లుంటే ఇంకా ఇది జస్ట్ మార్కెట్ వాల్యూ చూపించిండ్రు. బహిరంగ మార్కెట్లో దీని వాల్యూ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ దొంగలు కలిసి మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిండ్రని మాత్రం చెప్పొచ్చా? కాబట్టి తస్మాత్ జాగ్రత్త అధికారులారా, తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సచ్చేటప్పుడు ఏం కట్టుకపోతారా? ప్రశాంతత లేకుండా ప్రజల రక్తాన్ని గుంజి తాగి వేల కోట్ల ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని అడ్డంగా పోయి చెల్రపల్లి చెంచల్ కూడా జల్లల్లా చిప్పకూడు తింటున్నారు. కాబట్టి ఈ దొంగల భారతం మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పడుతున్నది. ముఖ్యంగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏసీబీ అధికారులకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చి ఈ దొంగలను అందరినీ తగిన బుద్ధి చెప్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 10 రోజులు